ఆచి చికెన్ మసాలా. తెలుగుదేశం పార్టీలో సీనియర్లను పక్కన పెట్టేశారా? ఉత్తరాంధ్ర నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు కల్పించకపోవడం హాట్ టాపిక్గా మారిందా? ఉత్తరాంధ్ర నుంచి కేవలం ఒకే ఒక్క నేతకు పొలిట్ బ్యూరోలో అవకాశం కల్పించారు. ఇదే జిల్లా నుంచి చాలామంది సీనియర్లు ఉండగా కొత్త వారికి చోటు ఇవ్వడంతో నేతలు నారాజయ్యారా? ఈసారి పార్టీ పదవుల భర్తీలో మంత్రి లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీలో పదవుల పంపకం పూర్తయింది. ఈసారి భారీ జంబో కమిటీనే ప్రకటించారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్కు బాధ్యతలు అప్పగించారు. ఇక ఉత్తరాంధ్ర నుంచి మంత్రి అచ్చెన్నకు కీలక పదవి కట్టబెట్టారు. కానీ పొలిట్ బ్యూరోలోకి సీనియర్ నేతలను తీసుకోలేదు. పొలిట్ బ్యూరోలో చూస్తే గత కొన్ని దశాబ్దాలుగా కనిపించే వినిపించే పేర్లు ఈసారి పూర్తిగా పక్కకు వెళ్లిపోయాయి. విజయనగరం నుంచి పూసపాటి అశోక్ గజపతిరాజు, విశాఖ జిల్లా నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు పొలిట్ బ్యూరోలో గత 3 దశాబ్దాలకు పైగా కొనసాగుతూ వచ్చారు. కానీ ఇప్పుడు వారి పేర్లు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు ప్రమోషన్ ఇచ్చారు. ఆయనకు గోవా గవర్నర్గా రాజ్యాంగబద్ధమైన పదవిలోకి వెళ్లిపోవడంతో ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. అలా ఆయన పార్టీకి దూరమయ్యారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఈసారి అవకాశం ఇవ్వలేదు. ఆయన కుమారుడికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక విశాఖ జిల్లాలో మాజీ మంత్రి సీనియర్ నాయకుడిగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు ఇప్పటిదాకా పొలిట్ బ్యూరోలో అవకాశం కల్పించలేదు. ఈ దఫా కూడా ఆయన పేరు కనిపించలేదు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తులకు పొలిట్ బ్యూరోలో అవకాశం లభించలేదు. దాంతో సీనియర్ నేతలను పూర్తిగా పక్కన పెట్టారనే చర్చ జరుగుతుంది. దశాబ్దాలుగా పొలిట్ బ్యూరోలో కొనసాగుతూ వస్తున్న మాజీ మంత్రి, ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుకు ఈసారి స్థానం దక్కలేదు. ఆయనను రాష్ట్ర కమిటీలో సీనియర్ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఆయన కుమారుడికి రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించారు. అయితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత అచ్చెన్నాయుడికి మాత్రం పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. దాంతో ఉత్తరాంధ్ర నుంచి ఏకైక సీనియర్గా ఆయన టీడీపీలో అత్యంత ముఖ్యమైన విధాయక కమిటీలో స్థానం దక్కించుకున్నారని అంటున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర నుంచి పొలిట్ బ్యూరోలో చోటు లభించిన వారిలో ఈసారి మహిళలు కూడా ఉన్నారు. మొత్తం 26 మందితో నింపిన పొలిట్ బ్యూరోలో అధిక శాతం యువతకే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి పార్టీ పదవుల విషయంలో మంత్రి లోకేష్ మార్కు స్పష్టంగా కనిపించింది. రాబోయే రోజుల్లో ఆయన్ను సీఎం చేసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించారనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కిలారు రాజేష్ లాంటి నేతకు కీలక పదవి కల్పించడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు. అలాగే మరికొందరు యువ నేతలకు అవకాశం కల్పించారు. ఏదేమైనా సీనియర్లను పక్కన పెట్టేశారని ప్రచారం జోరుగా సాగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో సీనియర్ను పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనని చర్చించుకుంటున్నారు.